కాకినాడ జిల్లాలో స్త్రీ శక్తి పథకాన్ని మహిళలు వినియోగించుకుంటున్నారు. 177 బస్సులు ఉచిత ప్రయాణం చేస్తున్నారు. ఈ పథకం రెగ్యులర్ గా ప్రయాణం చేసే వాళ్లకు బాగా ఉపయోగపడుతుందని చెప్తున్నారు మహిళలు. కొంతమంది గుర్తింపు కార్డులు మాన్యువల్ గా తీసుకురావడం లేదు. అలాంటి వాళ్లు టికెట్లు తీసుకోవాల్సి వస్తోంది. ఇక దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి సాయి సుధీర్ అందిస్తారు. ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఉచిత బస్సు ప్రయాణం పథకం అమలు అవుతుంది. దానికి సంబంధించి స్త్రీ శక్తి పథకం కింద నిన్ననే ప్రభుత్వం ఈ పథకాన్ని లాంచ్ చేస్తుంది. దీనికి అనుగుణంగా కాకినాడ జిల్లాలో మొత్తం 177 సర్వీసుల్లో ఉచిత బస్సు ప్రయాణం అనేది అమల్లోకి వస్తుంది. కాకినాడ, ఏలేశ్వరం, తుని ఇలా ఈ 3 డిపోలకు సంబంధించిన బస్సుల్లో పల్లె వెలుగు, అదేవిధంగా ఆల్ట్రా పల్లె వెలుగు మొత్తం 5 రకాల బస్సుల్లో ఈ ఉచిత బస్సు ప్రయాణం అనేది అమల్లోకి వస్తుంది. దానికి అనుగుణంగానే ప్రస్తుతం మనం చూసుకోవచ్చు మహిళలందరూ ఇటు ప్రయాణం చేస్తున్నారు. అంటే రెగ్యులర్గా రోజు వీళ్ళు టికెట్లు తీసుకుని అదేవిధంగా ఆధార్ కార్డు ఎలిజిబిలిటీ ఉంటే కనుక ఆధార్ కార్డు ఎలిజిబిలిటీ కన్స్ట్రక్షన్స్తో వీళ్ళు రెగ్యులర్గా ప్రయాణం చేస్తారు. కానీ ఇక్కడ నుంచి నిన్నటి నుంచి కూడా ఈ పథకం అమల్లోకి రావడంతో పల్లె వెలుగు, ఆల్ట్రా పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్, ఎక్స్ప్రెస్ సర్వీస్ ఈ 5 సర్వీసుల్లో కూడా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఉంది. రెగ్యులర్గా ప్రయాణం చేస్తారు మీరు? రెగ్యులర్గా ఏమి చెయ్యం, కానీ అప్పుడప్పుడు వెళ్తూ ఉంటాము. పైగా ఇంకొకటి ఏంటంటే ఫస్ట్ కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు. అలాగే ఈరోజు మహిళలు ప్రతి ఒక్క మహిళ కూడా ఏదో ఒక పని చేయాలి అనేటువంటి నినాదంతో P4 చంద్రబాబు నాయుడు గారు పెట్టారు. దానిలో భాగంగా ఏంటంటే ప్రతి మహిళ కూడా ఏదో ఒక పని చేసుకుని కుటుంబానికి ఉపయోగపడేలా ఉండాలి అనేటువంటి ఒక కాన్సెప్ట్ ఉంది. దాని ద్వారా అయితే ప్రతి మహిళకి కూడా బస్సు ప్రయాణం అనేది చాలా యూజ్ అవుతుంది. తర్వాత ఏంటంటే ఈ షాపుల్లో చేసుకునేటువంటి మహిళలు ఉంటున్నారు.